కోటి సంతకాలు తీసుకుని వెళ్ళి మరి రాజ్యాంగ రక్షకులైనటువంటి మరి గవర్నర్ గారికి, రాష్ట్ర గవర్నర్ గారికి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గారు మరి 23వ తారీఖు నవంబర్ 23, 24 తారీఖున ఇది అందజేస్తారు. అయితే ఇందులో మనం ఎందుకు భాగస్వామ్యం అవ్వాలి? మరి మనందరికీ తెలిసిందే 18 నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం, అక్రమాలు, మరి మాట ఇచ్చి తప్పిదాలు, హామీ ఇచ్చారు తప్పిపోయారు, వాగ్దానాలు ఇచ్చారు తప్పిపోయారు, సూపర్ 6 అన్నారు సూపర్ ఫ్లాప్ అయిపోయి, సూపర్ హిట్ అయిందా సూపర్ ఫ్లాప్ అయిపోయిందా? ఏంటైందమ్మా? మరి మన జగనన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం ఒక్కసారి గుర్తించుకోండి. ఆ రోజులో మన ఇంటికి వచ్చి అక్క బాగలేదా, అక్కకి సాధికారత ఇవ్వాలి అని చెప్పేసి అక్కకి భరోసా, ఆ అక్కకి చేయూత, పెన్షన్ ఉదయం అయ్యేసరికి ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు, ఎవరికి తలదించవలసిన అవసరం లేదు, ఏ పెత్తందాడి దగ్గరికి వెళ్ళి ఇదమ్మా అదమ్మా అని అడగాల్సిన అవసరం లేదు. జగనన్న అన్ని విధాలుగా ప్రోత్సహించారు. దేన్ని? సాధికారతని, దేన్ని? బలాన్ని, ఆర్థిక ధైర్యం ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇచ్చారు జగనన్న. రైతులకు భరోసా ఇచ్చారు. మరి ఎక్కడైనా ఒక్క సంవత్సరం రైతు భరోసా తప్పిందా? మరి ఈ కూటమి ప్రభుత్వంలో 40,000 ఇవ్వాలి రైతు భరోసా. ఇక్కడ అందరూ గౌరవ రైతులు ఉన్నారు. ఏ ఒక్కరికైనా 40,000 వచ్చిందా సార్? రైతన్న